హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటెన్ అమూల్య. దిస్ ఈజ్ శ్రవంతి. ప్రిపేర్ అవుతున్నారండి. ఇంకా 4 డేస్ టు గో. అంటే ఆల్రెడీ ఈరోజు ట్యూస్డే కాబట్టి వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 4 డేసే ఉంది. ఫిఫ్త్ డే రోజు అందరం అయితే మనం ఎగ్జామ్స్‌కి వెళ్ళిపోతాం. సో, లాస్ట్ మొమెంట్‌లో నుండైతే కొన్ని ట్రిక్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. సో, ఆల్రెడీ నేను మార్నింగ్ ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది క్విక్ రివిజన్‌కి సంబంధించి ఎకానమీ బిట్ బ్యాంక్, ఇంకా దాంతో పాటు తెలంగాణకు సంబంధించిన మూవ్‌మెంట్ ప్లస్ కల్చర్, హిస్టరీ అన్నిటికి సంబంధించినట్టు బిట్ బ్యాంక్ అనమాట. సో, బిట్ బ్యాంక్ చదవడం చాలా చాలా బెటర్. ఎందుకంటే చాలామంది ప్రాక్టీస్ టెస్టులు గాని, టెస్ట్ సీరీస్‌ని రాయమంటారు. ఆఫ్‌కోర్స్ రాయాలి. కానీ టెస్ట్ సీరీస్ రాస్తే ఒక సబ్జెక్ట్‌కి సంబంధించి 150 క్వెషన్స్ అంటే 2½ అవర్స్. ఎగ్జామ్స్ రాయడంతోనే మన పని అయిపోదు. ఎగ్జామ్ రాసిన తర్వాత మనం ఎన్ని తెలిసి పెట్టినాం. ఒక్కొక్కసారి మనం డైరెక్ట్ స్కోర్ చూసుకుంటే 150కి ఫర్ ఎగ్జాంపుల్ 100, 110 వచ్చాయనుకోండి. అప్పుడు ఏమనిపిస్తుంది, అబ్బా! స్కోర్ బానే వచ్చిందనిపిస్తది. కానీ అందులో కొన్ని మనం గెస్ చేసి పెట్టినవి కూడా రైట్ అయితాయి కదా! సో, మనకి ఎన్ని తెలుసు, ఎన్ని తెలియలేదు, అంటే ఎన్ని తెలిసి పెట్టాం, ఎన్ని గెస్‌లు తాకాయి అని తెలవాలంటే కంపల్సరీ మళ్ళీ కీ చెక్ చేసుకోవాలి. సో, మళ్ళీ ప్రతి క్వెషన్‌కి కీ ఖచ్చితంగా చెక్ జేసుకోవాలి. కీ చెక్ చేసుకోకుండా మనం చేసిన మిస్టేక్స్‌ని రెక్టిఫై చేసుకోకుండా ఓన్లీ టెస్ట్ సీరీస్ రాయడం అనేది బ్లండర్ అది. ఎందుకంటే ఓన్లీ రాసుకుంటూ పోతేనే గాదు, మిస్టేక్స్ ఎక్కడ చేశామని తెలుసుకొని, మళ్ళీ మిస్టేక్స్ రిపీట్ కాకుండా చూసుకోవాలి. సో, అంత టైం ఇప్పుడు ఈ 4 డేస్‌లో లేదు కాబట్టి, నేను చెప్పిన బుక్స్‌ని ప్రిపేర్ అవ్వండి. దాంతో పాటు మీరు ఆన్‌లైన్‌లో టెస్ట్ సీరీస్ ఏది తీసుకున్నా గూడా టెస్ట్ సీరీస్ ఓపెన్ చేసిన తర్వాత వెంటనే డైరెక్ట్ ఎండ్‌కెళ్ళేసి సబ్మిట్ అనండి. సబ్మిట్ అంటే స్కోర్ 0 వస్తుంది. పర్లేదు. స్కోర్ 0 వస్తే మనల్ని ఎవరైనా కొడతారా? తిడతారా? కాదు గదా! ఇప్పుడేం చేస్తారంటే ఒక్కొక్క క్వెషన్ కింద ఎక్స్‌ప్లనేషన్ కంపల్సరీగా ఉంటుంది. క్వెషన్‌కి ఆన్సర్, ఆన్సర్‌కి ఎక్స్‌ప్లనేషన్ అంతే చదవండి. రిమైనింగ్ ఆప్షన్స్ ఏం చూడొద్దు. సో, క్వెషన్ టు ఆన్సర్ వెళ్ళండి. మీరు 150 క్వెషన్స్ చేసిర్రు కాబట్టి చాలా వరకు అందులో ఫైన్ అనేవి సరైనవి. స్టేట్‌మెంట్ వైస్‌గా వస్తాయి. అంటే ఒక టెస్ట్ సీరీస్‌కి దాదాపు ఒక 200, 250 క్వెషన్స్ వరకి కవర్ అయితాయి. సో, అట్లా ఒక 4, 5 క్వెషన్ టెస్ట్ సీరీస్‌లు చేసుకున్నా గూడా మీకు 1000 బిట్స్ కవర్ అయిపోతాయి. అట్లే చూసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ రాస్తే 2½ అవర్స్, రెక్టిఫై చేసుకోవడానికి 2½ అవర్స్ ఇంకా ఎక్కువ టైం పడతది. సో, ఇట్లా టైం వేస్ట్ కాకుండా ఉండడానికి ఏం చేస్తారంటే ఇంతకుముందు చెప్పినట్టే డైరెక్ట్ టెస్ట్ సబ్మిట్ చేసేసి చేసుకోండి. లేదంటే డైరెక్ట్ బిట్ బ్యాంక్ చేసుకోండి. ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళుంటే ఇప్పుడు చెప్పిన ప్రాక్టీస్ బిట్స్ పేపర్‌లో వెనకాల ఆన్సర్స్ ఉంటాయి గదా! ఎవరితోనైనా పెట్టించుకోండి. అట్లా కూడా టైం సేఫ్ అయితది. అయితే ఈ విషయంలో మాత్రం నేను ఇంతకుముందు గుర్తుందో లేదో నేను మెథడాలజీ బిట్స్ చేసినప్పుడు కూడా మేడం ఆల్రెడీ మీరు ఆన్సర్స్ ముందే టిక్ చేసి పెట్టిండ్రు. ఆన్సర్స్ లేకుండా చేయండి అన్నారు. నాకు ఆల్మోస్ట్ అన్నీ నేను చదివాను అనంటే అందులో ప్రతి దాంట్లో టిక్ చేసే ఉంటుంది. అది కూడా అన్నీ మా ఆయననే టిక్ చేసి ఇస్తారు నాకు. టైం వేస్ట్ కావద్దని అంతే నా ప్రాసెస్. ఎందుకంటే మనం ఎగ్జామ్‌లో మంచి అటెంప్ట్ చేస్తే సరిపోతది. ఇప్పుడు క్వెషన్ టు ఆన్సర్ చదువుకొని గుర్తుపెట్టుకుంటే సరిపోతది. మళ్ళీ టెస్ట్ సీరీస్ రాసేటప్పుడు ఏం చేయాలంటే ఆన్‌లైన్ టెస్ట్ సీరీస్ గదా! క్వెషన్స్ అన్నీ మనకు బయట దొరకవు. సో, మనకు తెలియని క్వెషన్ వచ్చినప్పుడు వెంటనే ఒక నోట్‌బుక్‌లో నోట్ జేసుకోవాలి. ఆ టెస్ట్ సీరీస్ నేమ్ రాసేసుకొని తెలియని క్వెషన్స్ ఎన్నొస్తే అన్నీ రాసేసుకోవాలి. తెలిసినయి ఆల్రెడీ మనకు బ్రెయిన్‌లో స్టోర్ అయ్యి ఉంటే మళ్ళీ చూడగానే కంపల్సరీ గుర్తొస్తుంది. కొత్తగా ఉన్న వాటి మనం కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాం కాబట్టి కొత్తగా ఉన్న క్వెషన్స్‌ని ఖచ్చితంగా మనం ఒక నోట్‌బుక్‌లో రాసుకున్నట్టయితే మళ్ళీ ఎగ్జామ్‌కెళ్ళే ముందు నార్మల్‌గా టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే 1 మంత్ ముందు నుండే తీసుకొని చేస్తారు డైలీ 35 పేపర్స్ అట్లా చేస్తారు కదా! సో, మనకి పేపర్‌కి కొన్ని ఒక 50, 60 తెలియని క్వెషన్ తెలిసినా కూడా చాలా క్వెషన్స్ అయితే అవన్నిటిని మళ్ళీ బుక్‌లో రాసుకుంటే గనుక ఎగ్జామ్‌కెళ్ళే ముందు రివిజన్ చేసుకుంటే చాలా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, నెక్స్ట్ ఎగ్జామ్‌కైనా ఇలా ప్లాన్ జేసుకోండి. ఇప్పటికి ఇంకా టెస్ట్ సీరీస్ ఉన్నవాళ్ళు డైరెక్ట్ సబ్మిట్ బటన్ నొక్కేసి క్వెషన్ టు ఆన్సర్ చదువుకోండి. దీంతో పాటు ప్రాక్టీస్ బిట్స్ మామూలు బిట్ బ్యాంక్ ఆఫ్‌లైన్ పేపర్స్ ఉంటాయో అవైనా చూసుకోండి. ఓకేనండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య.